ఎల్లో గురుగారు అంతకన్నా ముందు వర్ణుడు అడుగున్నారు కదా, వర్ణుడికి పంపించి సూర్యుడిని ప్రేమిస్తుంది కదా. ఆ తర్వాత సంగతి ఏమి జరిగిందో ఒళ్ళు దమ్ముడు కళ్ళు మాట ఇచ్చారు, కళ్ళు మాట ఇచ్చారు. ఎప్పుడేమంటాడు నన్ను అప్పుడు మీ ఊరమచ్చి గంధర్వలోకి వెళ్ళినప్పుడు ఒళ్ళు దేవుడు ఆపు చేశాడు. ఒళ్ళు దేవుడు ఆపు చేసినప్పుడు నేను దేవలాకు వెళ్ళొచ్చిన తర్వాత నీ అనుమతి మరికొంత దూరం వెళ్తున్నప్పుడు సూర్యుడు ఆపు చేశాడు. ఓ అమ్మాయి నా కోరిక తెచ్చుకోడు, నేను దేవలాకు వెళ్ళొచ్చాక తీర్చాడు. దేవలాకు వెళ్ళేటప్పుడు నా కొడుకు నేర్పినప్పుడు అన్నాడని గురువు గారు అక్కడ సూర్యుడు ఆపు చేశాడు. అప్పుడు మళ్ళా వర్ణుడి దగ్గరికి వెళ్ళి మనసు నా ఎంత పెట్టి సూర్యుడి దగ్గర ఉండమన్న ఆ మాట వర్మతి వాళ్ళకించింది. సూర్య దగ్గరికి వారి దగ్గర ఉండిపోతేని కుమారిగా జన్మించినాడు వరి పేర దండైదా కుమారిగా జన్మించినాడు ఎల్లారు గురువు గారు ఇతర భర్తలకి ఈ ఊర్వశికి అగత్య మహాముని జన్మించి ఉన్నాడు కదా. అగత్య మహాముని జన్మించిన తర్వాత అప్పుడు పురో చక్రవర్తి బయలుదేరిందని గురువు గారు. పురో చక్రవర్తి గారు బయలుదేరినప్పుడు దారిలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కోరుకున్నాడు ఎప్పుడే దేవుని